హాయ్ ఫ్రెండ్స్, నేను ఒకటి కొత్తది ట్రై చేసి కొత్తదేం కాదండి, ఇది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. బ్లూ టీ అంటే ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. శంఖం పువ్వులు ఉంటాయి కదా, ఊర్లలో అయితే ఎక్కువ దొరుకుతాయి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా తాగుతాను, ఎందుకంటే హెల్త్కి చాలా మంచివి. ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని, ఎందుకంటే నేను ఒకటే కప్పు చేస్తున్నాను కాబట్టి ఒకటే గ్లాస్ పోసాను వాటరు. ఇగో నీళ్ళు అయితే మరగాలి, బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని, అప్పుడు మనం ముందుగా తీసుకున్న శంఖం పూలు ఉన్నాయి కదా, అవి అందులో గిన్నెలో వేసుకొని స్పూన్తో కొంచెం అటు ఇటు కలిపితే చాలు. ఎమ్మటే అసలు బ్లూ కలర్లో మారిపోయినాయి చూడండి. హెల్త్కి అయితే చాలా మంచిది ఇది. బ్లూ టీ అయితే మార్నింగ్ తాగొచ్చు, పొద్దున్నే చాలా హెల్త్కి అయితే చాలా మంచిది. ఊర్లలో అయితే ఎక్కువ ఉంటాయి శంఖం పువ్వులు అని చాలామందికి తెలవకపోవచ్చు. ఇప్పుడైతే ఎక్కువ గ్రీన్ టీ కంటే, టీ తాగేదానికంటే ఇది అయితే చాలా హెల్తీగా. టీలు చాలామంది తాగొద్దు, బంద్ చేయాలి అంటున్నారు కదా, అందుకనేసి ఇప్పుడు ఈ బ్లూ టీ అలవాటు చేసుకోండి, తాగండి, చాలా మంచిది. ఇక ఒక గ్లాసులోకి జాలి పెట్టి వంపుకుందాము, ఎందుకంటే పువ్వులన్నీ వస్తాయి కదా జాలీలోకి. ఇక చూడండి, బ్లూ టీ రెడీ. చూసారా మీరు ఎప్పుడైనా? చూడకపోతే నాకు కామెంట్ చేయండి. టీ అయితే చాలా బాగుంది కదా. అసలే ఇప్పుడు చలికాలం, మంచిగా వేడిగా టీ చేసుకొని అయితే తాగుతున్నాను నేనైతే. మీరు కూడా తాగాలండి. బాయ్. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.